కేసీఆర్ హరీష్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. కాళేశ్వరం కమిషన్ నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది. నివేదికపై ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టుకు అడ్వకేట్ జనరల్ అందజేశారు. అసెంబ్లీలో చర్చించాకే నివేదికపై ముందుకెళ్తామన్నారు. పీసీ ఘోష్ నివేదిక పబ్లిక్ డొమైన్లో పెట్టి ఉంటే వెంటనే తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం కౌంటర్పై జవాబివ్వడానికి పిటిషనర్లకు వారం గడువు ఇచ్చింది. తదుపరి విచారణ 5 వారాలకు వాయిదా వేసింది. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపై హైకోర్టు విచారణ కంప్లీట్ అయిన నేపథ్యంలో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, కాళేశ్వరం కమిషన్ రిపోర్టును సవాల్ చేస్తూ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పిటిషన్ దాఖలు చేసిన విషయం అందరికీ తెలిసింది. దానిలో భాగంగా నిన్న ఆ పిటిషన్లకు సంబంధించి వేర్వేరు పిటిషన్లకు సంబంధించి నిన్న హైకోర్టు విచారణ చేసింది. దానిలో భాగంగా విచారణ చేసిన తర్వాత ఈరోజు వాయిదా వేసింది. వాయిదా కూడా ఈరోజు ఆల్రెడీ వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఒక ప్రకటన చేసింది. అంటే ముఖ్యంగా ఈ యొక్క మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పేసి కూడా చెప్పింది. అంటే ఈ యొక్క పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వమని చెప్పింది. దాంతోపాటుగా ఖచ్చితంగా ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ కమిషన్ రిపోర్టు అసెంబ్లీలో పెట్టి చర్చిస్తారా లేకపోతే ఏంటనేది కూడా ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీలోనే పెట్టి చర్చిస్తామని చెప్పేసి ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ హైకోర్టుకి చెప్పినట్టు కూడా మనకైతే సమాచారం. దాని తర్వాత ఇక కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్టు దాదాపుగా 600 పేజీల నివేదిక. సో ఇప్పుడు దాన్ని 60 పేజీల నివేదికను కొందరు ప్రభుత్వంలో ఉన్నటువంటి వారే మీడియాకు అదేవిధంగా కొందరికి తెలియపరిచారు. కాబట్టి అది ఇప్పటికే పబ్లిక్ డొమైన్లో 60 పేజీల నివేదిక ఆల్రెడీ ఉంది కాబట్టి సో వాటన్నిటిని కూడా తొలగించాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి హైకోర్టు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు వెంటనే పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి కాళేశ్వరం కమిషన్ నివేదిక రిపోర్ట్ ఏదైతే ఉందో 60 పేజీల నివేదిక రిపోర్టు అదంతా కూడా పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి వివిధ మాధ్యమాల్లో కూడా ఉన్నది, వివిధ సోషల్ మీడియాలలో ప్లాట్ఫామ్స్లో కూడా ఉంది. కాబట్టి వాటన్నిటిని కూడా తొలగించాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసింది. ఎందుకంటే ప్రభుత్వం వాస్తవంగా మనకి అది అంత రహస్యంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ అంతా కూడా సిద్ధం చేసిన తర్వాత ఈ పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు అని చెప్పేసి కూడా హైకోర్టు ప్రభుత్వం పైన సీరియస్ అయినట్టు కూడా మనకైతే సమాచారం. తర్వాత ఇక ఈ యొక్క దీని యొక్క అంటే ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి సో ఇక 4 వారాల తర్వాత వాయిదా వేయడం జరిగింది. ఆ యొక్క పిటిషన్లకు సంబంధించి ప్రస్తుతం అయితే మాత్రం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పేసి కూడా ఎవరైతే పిటిషన్ దాఖలు చేశారో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఆ విషయంలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టు విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో 4 వారాలకి వాయిదా వేసింది. కాబట్టి 4 వారాల తర్వాత మరి హైకోర్టు ఏం చెప్తుంది అనేది కూడా కొంత మనకి ఆసక్తి. ప్రస్తుతం అయితే మాత్రం ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ రిపోర్టు మాత్రం అసెంబ్లీలోనే పెట్టి చర్చించే అవకాశం కనిపిస్తుంది. సో మనకి సెప్టెంబర్ మొదటి వారం లేదా 2వ వారంలో ఖచ్చితంగా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటైతే ఆ అసెంబ్లీ సమావేశాలు ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఏదేమైనా సరే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను మాత్రం బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా తప్పుపడుతూ వస్తుంది. ఎందుకంటే అది కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కాదు, అది కాంగ్రెస్ కమిషన్ రిపోర్ట్లో ఉందని చెప్పేసి కూడా చెప్తూ వస్తుంది. కాబట్టి సో దాన్ని పూర్తిగా తప్పుపడుతూ వస్తుంది. కాబట్టి సో ఇటు ఒకవేళ కాళేశ్వరం కమిషన్ రిపోర్టుని కాక అసెంబ్లీలో చర్చ పెడితే మాత్రం ఖచ్చితంగా వాస్తవాలు అసలు ఏంటి అనేది కూడా ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ పార్టీ కూడా సిద్ధమవుతుంది. గతంలో కూడా మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇదే చెప్పడం జరిగింది. ఏమని కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అసెంబ్లీలో పెట్టాలి, చర్చించాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేశారు, ముందుకొచ్చారు. ఎందుకంటే ప్రజలకు తెలియాలి, వాస్తవాలు తెలియాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత ఇవాళ ఎంత వరకు ఆయకట్టు కొన్ని లక్షల ఎకరాలకు ఇచ్చాం. కాబట్టి ఆ ఆయకట్టుకు సంబంధించి కూడా ప్రజలకు వాస్తవాలు తెలియాలి అనేది కూడా అన్ని విషయాలు కూడా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇవాళ తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆనాడు ఏ విధంగా ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియాలంటే ఖచ్చితంగా అసెంబ్లీ వేదికనే కరెక్ట్ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావించింది. దానిలో భాగంగానే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను అసెంబ్లీలోనే పెట్టాలి, చర్చించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ముందుకొచ్చింది. కాబట్టి ఇప్పుడు హైకోర్టు కూడా ఇప్పుడు ప్రభుత్వానికి హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న వేసింది. కాబట్టి ఈ యొక్క కమిషన్ రిపోర్ట్ని మరి ఎక్కడ చర్చిస్తారు ఏంటని అడిగినప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీలోనే పెట్టి చర్చిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం తరపున ఉన్నటువంటి అడ్వకేట్ జనరల్ చెప్పారు. కాబట్టి హైకోర్టుకి సో ఖచ్చితంగా ఇక
మనకు అసెంబ్లీలోనే ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక దానికి సంబంధించి ప్రజలు కూడా వాస్తవాలు Right. తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే మాత్రం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పేసి కూడా ఎవరైతే పిటిషన్లు ఉన్నారో పిటిషన్ దారులకు మాత్రం హైకోర్టు స్పష్టం చేసింది. సో 4 వారాలకి వాయిదా వేయడం జరిగింది. థ్యాంక్ యూ సైదులు.